తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించిన ఒక అప్డేట్ మనకు న్యూస్ పేపర్స్లో వచ్చాయండి. సో ఈ వీడియోలో కంప్లీట్ మీకు ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కావచ్చు అండ్ ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత వేరియస్ ఎగ్జామ్స్ జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, సో ఎంసెట్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, వేరే కోర్సెస్తో పాటు ఎవరైతే టీచింగ్ ఫీల్డ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో, సో ఎవరికైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో తక్కువ మార్క్స్ ఉన్నాయో కొద్దిగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కొద్దిగా మంచిగా చదివితే మీకు డైరెక్ట్గా స్పెషల్ డిఎడ్ అనే ఒక కోర్స్ ఉంటుందండి. సో ఆ కోర్స్కి ఎవరికైతే ఇంటర్మీడియట్ మార్క్స్ మంచిగా ఉంటాయో వాళ్ళకు ఈజీగా సీట్ వస్తుంది. సపోజ్ మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ లేకపోతే డీసెట్ ఎంట్రన్స్ రాసి దానికి ప్రిపేర్ అయ్యి అందులో మంచి ర్యాంక్ వస్తేనే మీరు టీచర్ అవ్వగలుగుతారు. సో ఇలాంటివి ఏవైతే నార్మల్ కోర్సెస్తో పాటు కొన్ని ఎక్స్ట్రా కోర్సెస్కి సంబంధించిన ఈ పాయింట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంటర్ ఎగ్జామ్స్. సో మనకు పేపర్ ఆర్టికల్ ఏమొచ్చిందంటే మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్. సో పేపర్ ఆర్టికల్ వచ్చిన ప్రకారంగా మనకు ఫిబ్రవరి 23 నుంచి మనకు ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డీటెయిల్గా ఏ రోజు ఏ ఎగ్జామ్ అనేది మనకు మోస్ట్లీ ఈ 1 monthలో మనకు అప్డేట్ చేస్తారు. సో ఎవరైతే ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేరో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఇయర్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మెయిన్గా మనకు ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు 23 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్టర్నేట్ డేట్స్లో మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది. సో సెకండ్ ఇయర్ వచ్చేసి 24 ఫిబ్రవరి నుంచి మనకు స్టార్ట్ అయిపోతున్నాయి. సో ప్రాక్టికల్స్ వచ్చేసి మనకు జనవరిలో ఉంటాయి. సో మీ కాలేజ్ వాళ్ళు తీసుకెళ్ళి ఆ ప్రాక్టికల్స్ అయితే చేయడం జరుగుతుంది. సో జనవరి లాస్ట్ వీక్లో మనకు ప్రాక్టికల్స్ అయిపోతాయి. సో ఫిబ్రవరి నుంచి మీకైతే ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో మార్చ్ 12, సో మార్చ్ సెకండ్ వీక్ లోపు మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, అన్ని ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో దీని తర్వాత వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, కొన్ని డైరెక్ట్ ఇంటర్ బేస్ మీద ఉంటాయి, కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఉండవు. సో మెయిన్గా మనకు ఇంటర్మీడియట్ మార్క్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత దోస్త్ ద్వారా డిగ్రీ అంటే నార్మల్ డిగ్రీ ఎవరైతే రెగ్యులర్ మోడ్లో చేద్దాం అనుకుంటున్నారో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ కావచ్చు ఇలాంటివి, సో గవర్నమెంట్ కాలేజ్లో కావచ్చు, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కావచ్చు, డీమ్డ్ యూనివర్సిటీలో కావచ్చు, నార్మల్ డిగ్రీస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో కేవలం ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగానే మీకు సీట్ వస్తుంది. అంటే ఇంటర్లో ఎవరికైతే మంచి మార్క్స్ ఉంటాయో మీకు టాప్ యూనివర్సిటీలో నిజాం కాలేజ్ కావచ్చు, కోటి ఉమెన్స్ కావచ్చు, పీజీ సికింద్రాబాద్ కావచ్చు, ఇలాంటివి మంచి కాలేజ్లో వస్తాయి సీట్స్. టాప్ 10 ప్రైవేట్ కాలేజ్లో కూడా ఉంటాయి. సో లయోలా అకాడమీ కావచ్చు, ఇలాంటివి టాప్ ప్రైవేట్ కాలేజ్లో కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. అందులో కూడా రావాలంటే మీకు ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి జేఈ మెయిన్స్ కావచ్చు, మన తెలంగాణలో ఉండే ఎంసెట్ కావచ్చు, మీరు బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, అండ్ ఎవరైతే మనకు నాట్ ఓన్లీ తెలంగాణ అదర్ స్టేట్లో ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలో కావచ్చు, అలా యూనివర్సిటీలో వెళ్ళాలనే ఇంటర్మీడియట్ మార్క్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇంటర్మీడియట్ మార్క్స్ మంచిగా తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే ఇంటర్ తర్వాతనే నేను టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నా, గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నా అనుకున్న వాళ్ళు మీకు డైరెక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి డీసెట్ ఎంట్రన్స్ ఉంటుంది. సో అది ప్రిపేర్ అయ్యి అందులో మంచి ర్యాంక్ వస్తే మీకు డైరెక్ట్ సీట్ వస్తుంది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్లో. సో చాలా కాంపిటీషన్ ఉంటుంది, చాలా తక్కువ సీట్స్ ఉంటాయండి. సో మనకు బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, జేఈ మెయిన్స్ లాగా వేలలో సీట్స్ ఉంటాయి. ఇక్కడ చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. మీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్తో పాటు డిగ్రీ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్, ఫార్మసీ స్టూడెంట్స్, పీజీ, బీఎడ్ అంటే 30 to 40 ఏజ్ వాళ్ళు కూడా ఇక్కడ కాంపిటీషన్ ఉంటారు కాబట్టి సో మీరైతే మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి నుంచి కొద్దిగా 6th to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అయితే చదవండి. సో ఎవరైతే పేరెంట్స్ చూస్తున్నారో సో టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటే సో ఎంసెట్, నీట్తో పాటు వీటితో కూడా కొద్దిగా ప్రిపరేషన్ అయితే చేయండి. సో దట్ మీకు మీ అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు సో సీట్ వస్తే మీకైతే ఈజీగా సీట్ రావడం జరుగుతుంది. సో డీసెట్ ఎంట్రన్స్లో మంచి మార్క్స్ వస్తాయి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ మార్క్స్ టీచర్ అవ్వాలనుకుంటే స్పెషల్ డిఎడ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ నార్మల్ డిఎడ్ కన్నా స్పెషల్ డిఎడ్ వేస్తే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, తొందరగా గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు అవి రావడం జరుగుతుంది. కేవలం ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు, జస్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఎవరికైతే వస్తుందో సో మీరు మన తెలంగాణ కాదు, ఏపీ కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఈ స్పెషల్ డిఎడ్ కోర్సెస్ ఉంటాయి, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎవరైతే టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సపోజ్ ఇందులో సీట్ రాకపోతే డీసెట్ ఎంట్రన్స్ రాయాలి, సో అది ప్రిపేర్ అయ్యి రాయాలి. అదే ఇంటర్మీడియట్ మార్క్స్ మంచిగా ఉంటే ఎలాంటి ఎంట్రన్స్ రాయకుండానే డైరెక్ట్ సీట్ అయితే వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంటర్మీడియట్ కావచ్చు, డీసెట్ కావచ్చు అండ్ ఇంటర్మీడియట్ తర్వాత సంబంధించిన గైడెన్స్ కావచ్చు అన్ని మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.